హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కేరళ స్టేట్ యొక్క కేరళ పేరు నుంచి కేరళంగా చేంజ్ చేయబడింది. సో ఈ విషయం గురించి మనం డీప్గా తెలుగులో తెలుసుకుందాము. కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీని కేంద్రం క్యాబినెట్ ఆమోదం వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం క్యాబినెట్ ఫిబ్రవరి 24, 2026న ఈ పేరు మార్పు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సో కారణం వచ్చేసి మలయాళ భాషలో ఈ రాష్ట్రం పేరు మొదటి నుంచి కేరళంగానే ఉంది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూళ్లలో ఉన్న కేరళ అనే పేరును స్థానిక సంస్కృతికి మరియు భాష గుర్తింపుకు అనుగుణంగా కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సో చట్టపరమైన ప్రక్రియ వచ్చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. కేరళ శాసనసభ 2023 మరియు 2024లో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించి కేంద్రానికి పంపింది. రాష్ట్ర తీర్మానం వచ్చేసి కేరళ అసెంబ్లీ పేరు మార్పు కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ చర్య వచ్చింది. జూన్ 24, 2024 నాటి తీర్మానంలో ఇలా ఉంది: మన రాష్ట్రం పేరు మలయాళ భాషలో కేరళం భాష ఆధారంగా రాష్ట్రాలు 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడ్డాయి. కేరళ పిరవి దినోత్సవం కూడా నవంబర్ 1 తేదీన జరుగుతుంది. జాతీయ స్వాతంత్ర పోరాట సమయం నుండి మలయాళ భాష మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ ఏర్పాటు కోసం బలమైన డిమాండ్ ఉంది. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మన రాష్ట్రం పేరు కేరళగా నమోదు చేయబడింది. కేరళ అనే పేరును సవరించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అత్యవసర చర్యలు తీసుకోవాలని ఈ సభ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రాల పేర్లు మరియు భూభాగాలను నిర్వచించే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూళ్లను సవరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా ఏదైనా ప్రస్తుత రాష్ట్రం పేరును మార్చవచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు లేదా విస్తీర్ణాన్ని మార్చే అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తుంది. నెక్స్ట్ చట్టపరమైన ప్రక్రియ వచ్చేసి రాష్ట్రపతి సిఫార్సుపై తప్ప ఈ ప్రయోజనం కోసం ఏ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టకూడదు మరియు బిల్లులో ఉన్న ప్రతిపాదన ఏదైనా రాష్ట్రాల ప్రాంతం, సరిహద్దులు లేదా పేరును ప్రభావితం చేసే చోట సూచనలో పేర్కొన్న వ్యవధిలోపు లేదా అధ్యక్షుడు అనుమతించే తదుపరి వ్యవధిలోపు తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు బిల్లును సూచించినట్లయితే మరియు అలా పేర్కొన్న లేదా అనుమతించబడిన వ్యవధి ముగిసిన ఉంటే తప్ప అని ఆర్టికల్ 3లోని నిబంధన పేర్కొంటుంది. దీని పేరు వెనుకలో ఉన్న హిస్టరీ చూసుకున్నట్టయితే చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో చేర రాజులు పాలించేవారు. చేర మరియు ఆలం అంటే భూమి అనే పదాల కలయికతో చేరాలం అనే పేరు ఏర్పడింది. ద్రావిడ భాషలో చ మరియు క అక్షరాలు పరస్పరం మారుతుంటాయి. దీనివల్ల చేరాలం కాలక్రమేణా కేరళంగా మారిందని చరిత్రకారులు భావిస్తారు. సో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోక చక్రవర్తి శిలాశాసనాల్లో ఈ ప్రాంత పాలకులను కేరళ పుత్ర అని పేర్కొనడం దీనికి బలమైన చారిత్రక ఆధారంగా నిలుస్తుంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆలం అంటే భూమి లేదా ప్రదేశం అని అర్థం. సో ఈ రెండిటి కలయికతో కేరళం అంటే కొబ్బరి చెట్లతో నిండిన భూమి అని అర్థం వస్తుంది. సో ప్రీవియస్గా పేర్లు మారిన ప్రధాన రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ 1950 పూర్వనామం వచ్చేసి యునైటెడ్ ప్రావిన్స్. స్వాతంత్రం తర్వాత పేరు మార్చబడిన మొదటి రాష్ట్రం ఇది.
నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి 1969. దీని అంతకు ముందుకు మద్రాస్ రాష్ట్రం అని పిలిచేవారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కర్ణాటక 1973. దీని పూర్వనామం వచ్చేసి మైసూర్ రాష్ట్రము. ఉత్తరాఖండ్ 2007లో వచ్చేసి 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు దీని పేరు వచ్చేసి ఉత్తరాంచల్. నెక్స్ట్ ఒడిషా 2011. దీని అంతకుముందుకు ఒరిస్సా అని పిలిచేవారు. ఇప్పుడు కేరళ 2026 ప్రతిపాదన. ఇటీవల కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది అండి కేరళకు సంబంధించిన మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రం పేర్లు చేంజ్ చేయవచ్చని చెప్పేసి మనకు పూర్తి వివరణ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.